నమస్కారం. సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వ్యాపార అవకాశాలను, నెట్వర్కింగ్, స్టార్టప్‌లు, పెట్టుబడులు, మెంటర్‌షిప్ మరియు యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం అందిస్తున్న ప్రముఖ వేదిక ఆట. ఆట కోఆర్డినేటర్ శ్రీ రవిచల్ల గారు, అలాగే శ్రీ అనిల్ బోయిన్పల్లి గారు, శ్రీ లాక్స్ చేపూరి గారితో పాటు మనతో పాటు ఉన్నారు రవి కాకి గారు ఈ రోజు మనతో పాటు సాక్షి టీవీలో. వారితో చర్చించే ముందుగా రవిచెల్ల గారితో మొదలు పెడదాం. సో రవి గారు సార్ నమస్తే. నమస్కారం అండి. నా పేరు ఎస్ రవిచల్ల అండి. ఆట సార్. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ అండి. సార్ అదే సార్ మీ గురించి ముందుగా చెప్పండి. అలాగే మీ బాధ్యతలు గురించి మాకు వివరించగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు రవిచల్ల. ఆట కాన్ఫరెన్స్ 19th కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. బాల్టిమోర్లో జూలై 31, ఆగస్ట్ 1, 2 నడుస్తుందండి కాన్ఫరెన్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 10 to 12,000 తెలుగు మన అందరి కుటుంబాలు వస్తున్నాయి అనుకుంటున్నాం అక్కడికి. అంటే ఆల్మోస్ట్ 12,000 పీపుల్ వస్తాయి అనుకుంటున్నాము. దాంట్లో నేను చేసేది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 60 నుంచి 70 కమిటీలు ఉంటాయి. వీటన్నిటికీ సమన్వయకర్తగా పనిచేస్తూ అందరినీ ఒక లైన్పై తీసుకొస్తూ ప్రోగ్రామ్స్ చక్కగా ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం కోఆర్డినేటర్గా నా బాధ్యత అండి. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన రవిచెల్ల గారి తర్వాత అనిల్ గారితో ఒక చిన్న క్వశ్చన్ సార్. ముందుగా మీ గురించి తెలియజేసుకోగలరా మా ప్రేక్షకులకు? నా పేరు అనిల్ బోయినపల్లి. నేను ఇక్కడ వర్జీనియాలో ఉంటున్నాను. ఐ కో-ఫౌండెడ్ అండ్ సిఇఓ ఫర్ స్కై సొల్యూషన్ అనే కంపెనీకి. ఇప్పుడు ఆట సంబంధించి ఆటాలో నేను బిజినెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. సో వీ ప్లాన్డ్ చాలా కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసినాము ఇప్పుడు ఈ నెక్స్ట్ 3 daysకి. So we're looking forward to have and provide a lot more information for young entrepreneurs as well. శ్రీ లాక్స్ చేపూరి గారు, ముందుగా మీ గురించి మాతో తెలియజేయగలుగుతారా? మీ బాధ్యతల గురించి కూడా. Thank you, Sailesh garu. Na peru Lax Chepuri. I'm the CEO of Technogen, again from Virginia, DC metro area. నేను బేసిక్గా ఆటా కాన్ఫరెన్స్ లో స్టార్ట్అప్ చైర్గా వ్యవహరిస్తున్నాను. సో వీఆర్ గోన్ డు లాట్ ఆఫ్ పిచ్, లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ అండ్ క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రవి కాకి గారు, సో మీ గురించి అలాగే మీ బాధ్యతల గురించి మాతో. హలో అండి, థ్యాంక్ యూ. నా బాధ్యతలు is to set up the Innovation and Entrepreneurship Committee. I'm the chair for Innovation and Entrepreneurship Committee. This is the first year. మొదటి సంవత్సరం మేము సెటప్ చేసినాం. ఇది స్టార్టప్ ఫౌండర్స్కి, ఇండియన్ స్టార్టప్ ఫౌండర్స్ అమెరికాలో చాలా మందికి ఒక ఆంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్ లాగా చాలా ఆర్గనైజేషన్స్తో టైఅప్ చేసి బ్రింగ్. సో నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐ బీన్ అ సీరియల్ టెక్ ఆంటర్ప్రినర్. ఐఎమ్ a chairman of Sunera Group. I'm also a titan in IdeaBuzz. I'm a board member of a school of entrepreneurship called Bauer School of Entrepreneurship. I'm also a managing partner for 3 venture accelerators, 2 in California and 1 in India. So my responsibility is to bring this entire entrepreneurship ecosystem to all the Indian startup founders, especially Telugu founders, and through this ATA Innovation and Entrepreneurship Committee. ఓకే, నైస్ సార్. సార్ రవిచాల గారు, మరి మీ బాధ్యత మీకు ఎలా వచ్చింది? మరి ఈ ప్రయాణంలో మీరు ఎదురైన అనుభవాలు ఏంటి ఇప్పటి వరకు? నేను ఆటోలో ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నానండి. బేసిక్గా రైట్ ఫ్రమ్ మెంబర్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్గా, లేకపోతే బిజినెస్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా అలా చేస్తూ 2022లో ఆటా కన్వెన్షన్ డీసీలో బ్రహ్మాండంగా చేశామండి. దానికి కోఆర్డినేటర్ చేశాను. తర్వాత మళ్ళీ 2024లో బిజినెస్ కమిటీ చైర్గా ఉన్నాను. తర్వాత అలా అంచెలంచెలుగా ఇక్కడ దగ్గర రావడం జరిగిందండి. మరి అలాగే దీంతో పాటు నెక్స్ట్ రవి గారికి ఒక చిన్న క్వశ్చన్. కేవలం ఒక్క ఐడియా ఉన్న వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంటారా? ఎవరైనా కూడా ఒక బిజినెస్ ఐడియాతో వచ్చి ఆ ఐడియాకి ఈకో సిస్టమ్ కావాలి, మెంటర్షిప్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చండి. ఫైన్, వెరీ నైస్ సార్. శ్రీ లాక్స్ చేపూరి గారు, మరి బిజినెస్ ఫోరం లో ఇన్నోవేషన్స్ కు ఎంత ప్రాధాన్యం ఉందంటున్నారు? థ్యాంక్ యూ, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు రవిరెడ్డి గారు చెప్పినట్లుగా ఒక ఐడియా ఉందనుకోండి, సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్. లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ కానివ్వండి, తర్వాత యూనికార్న్స్ అంటారు కదా, $1 billion+ కంపెనీస్. సో ఈ ఆట ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ కానివ్వండి, లాస్ట్ 15 years నుంచి
ఈ ఆట అనేది చాలా ఇట్స్ ఫోస్టరింగ్ మెంటర్షిప్, ప్రొవైడింగ్ ఫండింగ్. సో ఎనీ ఇన్నోవేషన్ ఉందనుకోండి, ఇట్స్ అ ప్లాట్ఫామ్. రవి చెల్లా గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 10 to 12,000 పీపుల్ ఆర్ గ్యాదరింగ్ హియర్. ఇట్స్ అ బిగ్ ఈవెంట్. అమెరికాలో అంటే ఇండియాలో 12,000 అంటే నథింగ్, బట్ అమెరికాలో మీరు 12,000 సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ కమింగ్ టుగెదర్. ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్. సో ఎనీ ఎస్ ఇన్నోవేషన్ మీకు 90% ఆఫ్ ఆడియన్స్ వచ్చేవాళ్ళు మొత్తం మీకు తెలుసు. 10% డాక్టర్స్, 10% అదర్ ఉన్న ఒక 80%, 90% ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ విత్ టెక్ బ్యాక్గ్రౌండ్. So any innovation always going to be appreciated, and this is going to provide a great platform for any innovation, any entrepreneur coming up with a startup idea. Yeah. వెరీ ఫైన్ సార్. సో అనిల్ గారు, బిజినెస్ ఫోరం నిర్వహణలో మీరు ఎక్కువగా దృష్టి పెట్టే అంశాలు ఏంటండి? కాంప్రహెన్సివ్గా మేము చూస్తున్నాము, ఒక అంశం కాకుండా. ఇంతకుముందు లాక్స్ గారు, రవి గారు చెప్పినట్టు ఐడియా పిచ్ కానీ, ఎంటర్ప్రినర్షిప్ కానీ అదొక ట్రాక్లో ఉంది. ఇంకొకటి, అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీస్ని చిన్న కంపెనీస్తో కలిపి ఒక మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ లాగా చేస్తున్నాము. పెద్ద కంపెనీస్ సచ్ యాజ్ గౌకాన్లో ఉన్న 22nd Century కానీ, లైడోస్ కానీ, అలాంటి పెద్ద కంపెనీలు, మరి చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. డిఫరెంట్ రంగంలో ఉన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, అన్ని రంగాల్లో ఉన్న కంపెనీలు చిన్న కంపెనీలను పెద్ద కంపెనీలను కలిసడానికి ఒక మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ చేస్తున్నాము. ఇంకొకటి, రెండవది, రియల్ ఎస్టేట్ గురించి అవగాహన కల్పించడానికి కూడా మేము ఒక కమిటీ లాగా ఏర్పడి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నాము. ఇంకొకటి, దాంతో పాటు అక్విజిషన్స్ అండ్ మర్జర్స్ అని కంపెనీలను కొనడము, వాటిని కలపడం అనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడానికి కొంతమంది నిపుణులను తీసుకొచ్చి వారితో పాటు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అండ్ కీనోట్ స్పీచ్, దానికి ప్రామినెంట్ స్పీకర్స్గా మెరిలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ వస్తున్నారు. అండ్ దెన్ దెర్ ఆర్ అదర్ ప్రామినెంట్ స్పీకర్స్ ఆర్ ఆల్సో కమింగ్ టు దట్ ఈవెంట్. వాళ్ళు అమెరికాలో పెట్టుబడులకు సంబంధించి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎలా అందిపుచ్చుకోవాలని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్గా 3 రోజులకు మేము ప్లాన్ చేసుకున్నాం ఇది. వెరీ నైస్ సార్. సార్ రవిచల్లా గారు, మరి ఒక నేషనల్ కోఆర్డినేటర్ గా మీకు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటండి? వాటిని మీరు ఎలా అధిగమిస్తూ ఉంటారు? మనకి ఇంతమంది వస్తున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ కమిటీస్ అండి. కల్చరల్ కావచ్చు, లేకపోతే బ్యాంక్వెట్ కావచ్చు. ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 కమిటీలు ఉన్నాయండి మనకి. సో అది నేషనల్ మొత్తం లెవెల్లో ఉంటాయి. సో వీళ్ళందరూ డిఫరెంట్ టైం జోన్స్లో ఉంటారు. డిఫరెంట్ మనుషులతో మనం కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఫ్లోని చక్కగా ఇంటిగ్రేట్ చేస్తూ దాన్ని ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఎండ్ చేయడము. సో అది ఇంటిగ్రేట్ చేయడం అనేది కొంచెం సవాల్తో కూడుకున్న పని. దాన్ని స్మూత్గా చేయడమే నాకు బాధ్యత అండి. సార్ అనిల్ గారు, మరి యువతలో ఎంటర్ప్రీనర్షిప్ ను ఎలా ప్రోత్సహించాలంటారు మీ దృష్టిలో? చాలా మంది యువతకి ఐడియాస్ ఉంటాయి, బట్ మేము ఫెయిల్ అవుతామో అన్న ఫియర్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. మేము ఇది చేయడం వల్ల మేము సాధించలేమేదో, లేకపోతే మేము ఫెయిల్ అవుతామో అన్న ఫియర్ ఉంటుంది. అందరూ నిపుణులతో మాట్లాడడము అండ్ సక్సెస్ఫుల్ ఆ రంగంలో ఉన్న సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్షిప్ తో మాట్లాడడం వల్ల ఆ భయాన్ని తీసేయడము, అండ్ ప్రైమరీగా చేంజింగ్ ద మైండ్ సెట్, ఎట్లా అప్రోచ్ కావాలి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎంత తొందరగా ఒక ఐడియాను మార్కెట్లోకి తీసుకురావచ్చు. సో రవి రెడ్డి గారు, లాక్స్ చేపూరి గారు ఆ రంగంలో వాళ్ళ సలహాలు, వాళ్ళతో పాటు వాళ్ళకున్న సూచనలు. ఇంకొకటి, మెంటర్షిప్ గురించి ఓవర్ మనీ, అంటే మనీ ఎట్లా రేస్ చేయాలి, అండ్ మనీ ఈజ్ ద ఇంజిన్ ఫర్ ద గ్రోత్ అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ ద ఎనర్జీ కదా. ఇంకొకటి, ఎవరు రోల్ మోడల్స్, ఆ రంగంలో ఉన్న రోల్ మోడల్స్ ఎవరు. ఇప్పుడు ఆట ఒక చక్కటి వేదిక అందరికీ, ఎందుకంటే ఇంతకుముందు లాక్స్ చెప్పినట్టు డాక్టర్స్, టెక్ ఎంటర్ప్రినర్స్ అండ్ వివిధ రంగాల్లో నిష్ణాతులు వస్తారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడడం వల్ల దే కెన్ అండర్స్టాండ్ వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్. అట్లా we are trying to promote entrepreneurship, and then we are going to providing them lot of opportunities with the matchmaking. అట్లా చేద్దామని అనుకుంటున్నామండి. సార్ లాక్స్ గారు, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపార ప్రపంచాన్ని ఎలా మార్చబోతుంది అంటారు? It's going to definitely change the whole paradigm in how we do what we do, but it doesn't really mean if last 30 years, if you do look at the tech evaluation,
things change, like, in founding of internet to, how things evolve, like mobile revolution కానివ్వండి. This is another tech revolution, but as you see, a lot of experts సూచనల ప్రకారం చూస్తే మీకు AI is going to change a lot of things, okay? But it's too early to comment on this, what it's going to change. But definitely it's going to enhance a lot of things, like improve a lot of efficiencies and all those things. So that's how I look at it as it is. And of course, learning AI is going to really do good for the mankind, really. Those who are learning, they will be ahead of the curve. That's what I can say. సార్ రవిచల్ల గారు, ఆటా ప్రత్యేకత ఏంటండి? ఇతర తెలుగు సంస్థలతో పోలిస్తే ఆటాను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏంటి? సేవా కార్యక్రమాలండి. ఆటా సేవా కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా మనకి ఉంటాయి. బేసిక్‌గా మనకి ఇక్కడ అమెరికాకి వచ్చిన పెద్దవాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చిన మన టెక్ ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళందరికీ ఏ కష్టకాలం వచ్చినా ఆట ముందుంటుందండి. వన్ కాల్ అవే. బేసికల్‌గా మనకు సేవా వింగ్ అని ఒకటుంది. దానికి ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఫోన్ చేసేసి, ఇక్కడ మాకు ఇలా ప్రాబ్లమ్ ఉంది, చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇలా యాక్సిడెంట్లు అయినాయి, ఇలా అయినాయి అంటే మనకి ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీస్‌తో కనెక్ట్ చేయడము, వీళ్ళకి హెల్ప్ చేయడము అనేది మనకి ఫ్రంట్‌గా అది ఇప్పుడు అన్ని రంగాల్లో అందరూ చేస్తున్నారు. ఇప్పుడు యువతకు కావచ్చు, దీనికి ఉపాధి కల్పించడం కావచ్చు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అది క్రిటికల్ మూమెంట్, అది కొంచెం ఎమోషనల్ మూమెంట్. అలాంటి టైంలో మనకి మిడ్‌నైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన సేవా వింగ్ వాళ్ళు వితిన్ మినిట్స్ ఆ కాల్‌లో వాళ్ళకి అరేంజ్ చేయడము, ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు, లేకపోతే షిఫ్టింగ్ కావచ్చు, అలాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారండి. అది మనకి దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ వి డూ బెటర్ సర్వీసెస్ దాన్ అదర్. అంటే అందరూ చేస్తారు, మనం ఇంకా కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నామండి. సార్ మరి అలాగే సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఆటా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? సభ్యుల భాగస్వామ్యానికి బేసికల్గా మనము అక్రాస్ ద నేషన్ మనం హెల్త్ క్యాంప్స్ చేస్తామండి. మన బ్లడ్ క్యాంప్స్ చేస్తాము, తర్వాత ఈ ఫుడ్ క్యాంప్స్ చేస్తాము. అంటే హెల్త్ మాకు డీసీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెంట్రల్ కిచెన్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 మంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు. మనం ఎవ్రీ ఇయర్ 2 to 3 టైమ్స్ అందరి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కుక్ చేసి వండి పెట్టి వస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి దాంతో ఏంటంటే పిల్లలు కూడా కొంచెం, ఇక్కడ పిల్లలు చాలా సెన్సిటివ్గా మనకి సోషల్ కార్యక్రమాలు చేస్తే బాగా మోటివేట్ అవుతారు వాళ్ళు కూడా, ఫ్యామిలీస్ కానీ. అంటే మనకి స్వార్థం లేకుండా పని చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాంతో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంటుందండి. సో అలా మనం సభ్యులను కొంచెం పెంచడానికి ట్రై చేస్తాం. అంటే అందరం చెప్తుంటాము మన కుటుంబ వాల్యూస్, ఈ వాల్యూస్, ఆ వాల్యూస్ అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ వీ డూ సెల్ఫ్లెస్ జాబ్స్, రైట్, సో పీపుల్ విల్ బీ మోర్ మోటివేటెడ్ దాన్ ఎనీ అదర్ థ్యాంక్లెస్ జాబ్స్. సో దట్స్ వేర్ వీ ఎక్సెల్ ఇన్ అదర్ సెక్టర్స్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ గారు, వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం అనేది ఎంత అవసరం అంటారు? రిస్క్ అనేది అవసరమే అండి, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం అనేది ముఖ్యంగా చాలా అవసరం. మీరు రిస్క్ తెలియకుండా దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు, ప్రోస్ అండ్ కాన్స్ అని అంటారు కదా, అవన్నీ తెలియకుండా రిస్క్ తీసుకుంటే మీరు అంత అనుకున్నంత అభివృద్ధి సాధించలేరు. బట్ ఏమి రిస్క్ తీసుకోకుంటే మీరు ఎక్కడన్నా అక్కడే ఉంటారు. సో యూ వుడ్ హ్యావ్ టు బ్యాలెన్స్ రెండింటిని, రిస్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవడం వల్లనే మీరు ముందుకు పోగలుగుతారు. లాక్స్ గారు, అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం సరైన ప్రణాళిక ఎలా ఉండాలంటారు? Good, Andy. Thank you for the question. So, an ounce of plan is better than a ton of correction. Annatluga, for any business to start, you need to have a business plan. Okay, so plan lekunda business cheste expansion కానివ్వండి, అసలు బిగినింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. అనిల్ గారు చెప్పినట్లుగా no risk, no reward, right? So until unless you put a, of course at the same time you have to take a calculated risk. At the same time, you need a lot of planning to expand, right? So sometimes you may have a lot of money ఉందని చెప్పేసి కొంతమంది ప్రణాళిక లేకుండా ఎక్స్పాండ్ చేస్తారు. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈచ్ స్టెప్ వాట్ యూ టేక్, ఇఫ్ యూ ప్లాన్ వెల్, సో యూ డెఫినెట్లీ సక్సీడ్. ద ఓన్లీ వేరియన్స్ ఈజ్ వాట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తప్ప యూ డోంట్ యూజువలీ ఫెయిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ ప్లేస్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ మార్కెట్ కండిషన్స్ అవ్వచ్చు, టెక్నాలజీ చేంజెస్ అవ్వచ్చు. బట్ ఒక ఫౌండర్ స్ట్రాంగ్ గా ఉండి విల్ పవర్ ఉంటాయి. ఇప్పుడు రవిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్. సో ఇనీషియల్ గా మేబీ అందరం 20+ years బిజినెస్ లో ఉన్నాం. రకరకాల ఒడిదొడులు వచ్చినా కానీ మీరు మార్కెట్ బాగాలేదని చెప్పేసి యూ డోంట్ వాంట్ రిట్రాక్ట్. సో కీప్ గోయింగ్. మీ గ్రోత్ స్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం బిజినెస్ స్టాప్ చేస్తామో అది ఫెయిల్ అయినట్లు అవుతుంది. అలా కాకుండా గ్రోత్ తక్కువ ఉన్నా కూడా ఈచ్ చేంజ్ యువర్ డైరెక్షన్, కీప్ గోయింగ్. సో యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎక్స్పాండెడ్ ఇన్ టు ద అదర్ ఏరియాస్ ఆల్సో. Sometimes we have to tweak the business plan, but definitely having a business plan in place will definitely help you long way.
సార్ రవికాకి గారు, మరి అమెరికాలోని తెలుగు యువతకు స్టార్టప్ ఈకో సిస్టమ్ ఎంతవరకు అనుకూలంగా ఉందని మీరు భావిస్తున్నారు? రెండు విధాల తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు అమెరికాలో బోర్న్ అండ్ బ్రాటప్ తెలుగు వాళ్ళు, లేదా ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు వేరే H1 వీసా దాంట్లో ఉండి. రెండోది మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఉమ్, అమెరికాకి కావాల్సిన సొల్యూషన్ ఇండియాలో బిల్డ్ చేసి అమెరికాకి అమెరికాలో లాంచ్ చేస్తున్నారు. మేము రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ. సో తెలుగు వాళ్ళు వరల్డ్ ఓవర్ ఎక్కడున్నా కానీ అమెరికాలో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు యాజ్ అన్ ఆంటర్ప్రనర్స్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రనర్స్ ఇన్ అమెరికా టుడే. So in that, so there's a lot of good credibility behind Indian entrepreneurs as such, and there's a lot of venture capital partners who are investing in them. So I think anybody who's a Telugu speaking entrepreneur should look forward to associating with ATA on an ongoing basis, because this is going to be a recurring ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా ముందు ముందు కానీ becoming a member of ATA and looking forward to connecting with the network that they're saying, I think చాలా బెనిఫిషియల్ అవుతుంది ముందు ముందు. సార్ అనిల్ గారు, బిజినెస్ లో ఫెయిల్యూర్ ని ఎలా స్వీకరించాలంటారు? సమ్ టైమ్స్ ఇట్స్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ అంటారు కదా, అట్లనే తీసుకోవాలి. ఎస్పెషలీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హౌ యూ టేక్ ఫెయిల్యూర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ హౌ యూ కెన్ సక్సీడ్. ఎందుకంటే మీ ఐడియాకి టైం ఉండకపోవచ్చు, మీ ఐడియాకు దట్స్ నాట్ ద రైట్ టైం కావచ్చు. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు హౌ యూ టేక్ ఇట్, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ బట్ నీ పక్కన ఉన్న వాళ్ళు, నీతో పాటు పనిచేసే వాళ్ళు ఎంత ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళని ఎంత మోటివేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఏదైనా మనకు నచ్చంది జరగనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఆల్ అస్ టు లీవ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఫెయిల్యూర్స్ వచ్చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏదైతే నమ్మినరో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, బట్ ఆల్సో ఎ డిసిప్లిన్ టువర్డ్స్ becoming a better entrepreneur, and also the habits that you inculcate within you, and also who you are surrounded with. అంటే ఇప్పుడు మంచి వాళ్ళతో ఉంటున్నామా, మంచి విషయాలు నేర్చుకుంటున్నామా అని శ్రద్ధ పెడితే ఫెయిల్యూర్స్ విల్ కమ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు రవి రెడ్డి గారు చెప్పిండ్రు, లాక్స్ గారు చెప్పిండ్రు, దే బీన్ దేర్ 20 years. ఐఎమ్ షూర్ 20 yearsలో అందరికీ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. నేను 2008లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే రిసెషన్ వచ్చింది నేను స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే. సో దెర్ ఇస్ ఐ కైండ్ ఆఫ్ లెఫ్ట్ ద జాబ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ న్యూ కస్టమర్. ఇట్ వాస్ హార్డ్, బట్ లాక్స్ చెప్పినట్టు యూ కంటిన్యూ. పర్సివియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా దాంతోపాటు ఉంటే యూ అండర్స్టాండ్, యూ పివట్, యూ చేంజ్, and you learn and you become better. I think that's how most people would succeed అని నేను అనుకుంటున్నాను. నైస్ వర్డ్స్ బై యూ బై హౌ టు ఓవర్కమ్ ద ఫెయిల్యూర్ సార్. అండ్ నెక్స్ట్ లాక్స్ గారు, మరి యూజువల్ గా యువతలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎంత అవసరం అంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం అండి. హౌ ఎర్లీ దే డూ ఇట్ అనేది డిపెండింగ్. ఎందుకంటే మీ హ్యాబిట్స్ అండ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్, వాట్ హ్యాబిట్స్ దే డూ, అంటే వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, రైట్? సో each of us have different habits. At the same time, the compounding impact, right? When you $1 ని $2, 2 నుంచి 4, 6 అట్లా, how effectively you do the compounding. So certain habits definitely important for the youth, and financial planning absolutely important. So knowing what's happening so that you can make sure that you secure your future, and it can be anyway, right? So there are a lot of help available in financial planning. So the sooner you start and the better it is, right? So but early stages లో చెప్తే sometimes youth may not listen, but they eventually learn. But those who really follow early financial planning will definitely see the compounding impacts, right? So today, actually, incidentally, I was listening to a story. So some family started when their kid is 1 month old. Everybody is surprised. 1 month old ki financial planning ఏంటని. అంటే so by the time the kid became 2 years old, they started seeing a lot of results, right? If మీరు $1 పెడితే how it compounds in terms of financial planning. అట్లాగే financial planning is parents are first gurus for any kid, right? Of course, external help, but how the parents behave, kids learn from them.
సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ దే స్టార్టెడ్ డూయింగ్ ఫ్రమ్ దర్ ఫస్ట్ 1 month కిడ్ నుంచి. సో వెన్ ద కిడ్ గ్రోస్ అప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. సో he or she may see that advantage and then continue to follow. But definitely financial planning is really important in early ages. Yeah. అనిల్ గారు, బిజినెస్ ఫోరం లో మీకు అత్యంత ఆసక్తికరమైన సెక్షన్ అంటూ ఏదైనా ఉందా? అంటే అన్నీ నాకు వెరీ ఇంపార్టెంట్, బట్ ఐ రియల్లీ వుడ్ లైక్ టు సీ ఈ ఎంటర్ప్రినర్షిప్, యంగ్ ఎంటర్ప్రినర్స్ ఎట్లా పార్టిసిపేట్ అవుతారు, ఏం ఐడియాస్ వాళ్ళు తీసుకొని వస్తారు. డెఫినెట్లీ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ దెన్ ఇంకా సెకండ్ వచ్చేసి కీనోట్ స్పీకర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్. ఎం రెడ్డి గారు అని హీఈస్ గోయింగ్ టు గివ్ ఏ మోటివేషనల్ delivery where like how to become a trillionaire. So adi kuda I look forward to it. He has a way to combine business with Bhagavad Gita. Rendu parallels తీసుకొచ్చి I really look forward to for that event. And final గా ఈ మ్యాచ్ మేకింగ్ ద్వారా చిన్న కంపెనీలను పెద్ద కంపెనీలతో కలపడము, అది కూడా ఇట్స్ ఫుల్ఫిల్లింగ్. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఎ ఛాన్స్. సో ఆటా బిజినెస్ ఫోరం ద్వారా మేము కల్పించినందుకు ఐ థింక్ ఇఫ్ దట్ బికమ్స్ సంథింగ్ దే కెన్ టేక్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ అండ్ బిల్డ్ అప్ ఆన్, వి లుక్ ఫార్వర్డ్ టు దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. అండ్ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది వాటితో అవి చేయడం వల్ల. సార్ రవిచల్ల గారు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఆట ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది? యాక్చువల్గా మనం యువ నాయకత్వానికి చాలా పెద్దపీట వేస్తామండి. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ అంటేనే కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ అంటాం. సో మనం ఎట్లయితే 2-3 days అయితే ప్లాన్ చేస్తుంటామో పెద్దవాళ్ళం వాళ్ళందరము, పిల్లలు కూడా వాళ్ళు యూత్ కాన్ఫరెన్స్కి నెక్స్ట్ 2 days వాళ్ళు కూడా ప్యారలల్గా ఒక 400-500 మంది వాళ్ళ యూత్ కన్వెన్షన్కి వాళ్ళు సెపరేట్గా ప్లాన్ చేస్తారు. అంత బాధ్యత ఇస్తాం వాళ్ళకి. మనం ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళ సజెషన్స్ అన్ని వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు రవి గారు కావచ్చు, అనిల్ కావచ్చు, లేకపోతే లాక్స్ గారు కావచ్చు, పిల్లలకి బిజినెస్లో ఎంటర్ప్రినర్షిప్లో వాళ్ళకి మధ్య మధ్యలో సెమినార్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేసి వాళ్ళ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడానికి ఆట చాలా మంచి ప్లాట్ఫామ్ ఇస్తుందండి వాళ్ళకి. సార్ అనిల్ గారు, డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ప్రస్తుతం ఎంత ముఖ్యమైనదంటారు? Customer sees you through digital marketing. That's the quickest way and maybe more affordable way to get in front of a customer. And depending on ఏ రంగంలో ఉన్నారని కూడా, అంటే మీరు ఏ రంగంలో ఉన్నారో దాన్ని బట్టి కూడా యూ హ్యావ్ టు చేంజ్ యువర్ టాక్టిక్స్. కానీ బట్ ఇవన్నీ ఇప్పుడున్న దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు స్కేల్, చాలా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాలంటే digital marketing. But and the branding is everything. Like what are you about, what is your company, and what is your culture, that defines who you are. What is your character, what is your culture of the company, that reflects in your brand. So based on the brand will tell you like whether a customer would resonate with you. ఇది ఈ కంపెనీ ద్వారా సాధ్యమవుతుందా కాదా, మేము వీళ్ళతోని పని చేయొచ్చా లేదా అనేది కూడా బ్రాండింగ్తో. ఎందుకంటే మనతో పని చేస్తే తప్ప వాళ్ళకి ముందే తెలియదు కదా, లైక్ వాట్ రిజల్ట్స్ దట్ దే కుడ్ గెట్ అని. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ బ్రాండింగ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ and good customer feedback and then also the marketing around it to reach to broader audience. ఇదే సందర్భంగా జస్ట్ టు యాడ్ టు దాట్, ఈ ఆటా కాన్ఫరెన్స్ లో 3 platforms మేము ఆల్ ఫౌండర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఒకటో డిజిటల్ మార్కెటింగ్ కి, బికాజ్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. ఏఐ ఎకానమీలో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్లీ ఏజెంటిక్ అయిపోయింది. ఒక $10,000 నెలకి స్పెండ్ చేసి $10,000 నెలకి స్పెండ్ చేసే ఆంటర్ప్రనోర్ ఇవాళ $500 అంతే ఎఫర్ట్ అవుట్పుట్ తీసుకురాగలుగుతాడు ఏజెంటిక్ ఏఐ ద్వారా. సో ఆ ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం స్టార్టప్స్ కి. రెండోది, we'll introduce a platform where they can get thousands of venture capitals introduced through a platform. So దానికి ప్రతి ఒళ్ళ కాడికి వెళ్ళాల్సి అవసరం లేదు. మ్యాచ్ మేకింగ్ అంటాం, క్యాపిటల్ మ్యాచ్ మేకింగ్. సో స్టార్ట్అప్ టు వెంచర్ క్యాపిటల్ మ్యాచ్ మేకింగ్ విల్ హ్యాపెన్. మూడో ప్లాట్ఫామ్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం, డిజిటల్ ఆంటర్ప్రినర్షిప్ ఎడ్యుకేషన్. ఆ ప్లాట్ఫామ్ పేరు ఫౌండర్స్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఫౌండర్స్. So because we are seeing explosion of entrepreneurs, we are going to introduce founders operating system so that anybody who is a founder, not very rich, not very sophisticated, not very educated, can still become a very successful
entrepreneurs. So that is going to be the promise of ATA and our entrepreneurship program that we are bringing. థ్యాంక్స్ ఫర్ ద వర్డ్స్ సార్. లాక్స్ గారు, మరి బిజినెస్ ఫోరం లో పాల్గొనే వారికి మీ సూచనలు ఏంటి? అలాగే గ్లోబల్ మార్కెట్ లో తెలుగు వ్యాపారవేత్తలకు ఉన్న అవకాశాలు ఎలాంటివి? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. సో మీరు ఈ బిజినెస్ ఫోరం అనిల్ గారు, రవి గారు చాలా కవర్ చేశారు మీరు చూస్తే. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మీకు లాట్ ఆఫ్ మెంటరింగ్. సో మేము 20 years బ్యాక్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంటర్ప్రినర్స్ కి ఈ అవకాశం లేదు, ఈ మెంటర్షిప్ ఉండేది కాదు మాకు. ఓకే, సో ఫస్ట్ ఎనీబడి కమింగ్ దే కెన్ కమ్ విత్ ఓపెన్ మైండ్. ఓకే, సో అట్లాగే అనిల్ గారు చెప్పినట్టుగా దర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్ ఎంటర్ప్రినర్స్ కమింగ్, వాళ్ళు ఐడియాస్ షేర్ చేస్తారు. సో దిస్ ఆల్వేస్ యాజ్ జాన్ కీట్స్ సెడ్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ లీచ్ గ్యాదరర్ అన్నట్లుగా. దర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్, లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ కమింగ్. ఓకే, సో బిజినెస్ ఫోరం విల్ ప్రొవైడ్ that fostering environment, right? So you can learn a lot, but again, come with an open mind and expect whatever you can expect. But the mentoring is a very important key takeaway from my point of view, because last 15 years can attend outside ATA business seminars. So there's always something to learn. Okay, even though you're in the business for so long, there's everything, some newness, as more than 200 business entrepreneurs, senior entrepreneurs gathering together and then sharing ideas. This is a platform, where they share great ideas. That's something I'll definitely say one important thing. You see a lot of CEOs, tech CEOs like Satyanadal Ankondi, Arvind Ankondi, but beyond the tech entrepreneurship, CEO management kante kuda, now you see, especially Hyderabad nunchi Ravi Reddy garu, definitely I know we both connected so well in Indian ecosystem and Hyderabad we see ఇది. సో మీరు రానున్న కాలంలో తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. వీ కెన్ ఎంకరేజ్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండింగ్, వీసీ క్యాపిటల్ అవైలబిలిటీ, అది మీరు మంచి కనిపిస్తుంది. సో దట్స్ సంథింగ్ యూ కెన్ లుక్ అవుట్ ఫర్. Thanks, sir. Thank you for everything. But before closing the interview, I have a few rapid fire questions, sir. So, ఏంటంటే one word answers are as much as తక్కువ డ్యూరేషన్ లో ఆన్సర్ చేసేయండి, సో దాట్ ఇట్ విల్ బి ఫన్ అండ్ నైస్. మొదటిగా మొదలు పెడితే రవిచంద్ర గారికి ఒక్క మాటలో ఆట అంటే ఏంటండి? వసుదైక కుటుంబం అండి. ఫ్యాంటాస్టిక్ సార్. ఫ్యామిలీకి వసుదైక కుటుంబం అండి. రాజశేఖరి గారికి నాయకుడికి అత్యంత అవసరమైన గుణం ఏంటండి? Perseverance. Whatever happens, you continue to go. So, failures and success is only part of the game. But as long as you stay in the game, you'll learn a lot, and perseverance. అనిల్ గారు, మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి? నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఓ నైస్. అండ్ దెన్ రవి గారు, మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన సేవా కార్యక్రమం ఏంటారు? Enabling entrepreneurs. లాస్ట్ క్వశ్చన్, అది కూడా రవి చాలా గారికే. ఆటా 2026 కన్వెన్షన్ ను 3 పదాల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సేవ, సంస్కృతి, సాంప్రదాయం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆటా. అండ్ దెన్ బిఫోర్ క్లోజింగ్, మీ అందరికి కూడా ధన్యవాదాలు. సాక్షి టీవీకి మీ టైం కేటాయించినందుకు రవిచల్ల గారు, అనిల్ బోయిన్పల్లి గారు, లాక్సేపురి గారు, రవిక గారికి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆటా బిజినెస్ గురించి అండ్ ఆటా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మా ప్రేక్షకులకు పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నేను మీ శైలేష్. నమస్కారం.